గ్రామం తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం అమరావతి రాజధాని చట్టబద్ధత పార్లమెంట్ చేసినందుకు కానీ విశేషమైనటువంటి పార్టీ పిలుపు మేరకి కేక్ కట్ చేసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండలేసి మహా ఘనంగా జరుపుకోవడానికి అక్కడంతా మీట్ అయిన తర్వాత దీంట్లో విశేషం ఏమిటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్లో 3 రాజధానిగా ఉన్న సందర్భంలో మనం వెంటనే రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, రాజధాని ఉండేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనేటువంటి వివేకమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ ఏకగ్రీవం చేసి 36,000 మంది రైతుల దగ్గర 30,000 ఎకరాలని సమీకరణ ద్వారా సేకరించి 175 నియోజకవర్గాల నుంచి దేశంలోని అన్ని నదుల నుంచి పుట్టమన్ను నదీ జలాలు తెప్పించి ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన చేయించినటువంటి రాజధానిని తర్వాత వచ్చినటువంటి ఈ అవివేకుడైనటువంటి జగన్ గారు చంద్రబాబు గారు ఏం చేశారో ఆ దార్శనికతనంతా చెడగొట్టుకుంటూ ప్రజావేదికని కూలగొట్టుకుంటూ విధ్వంస పరిపాలన చేశారు. చేసినా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలించి రాజధానిని ఎక్కడ పెట్టలేదు. 3 ముక్కలాట ఆడారు ఆయన. విశాఖపట్నం, మంగళగిరి, కర్నూలు అంటూ 3 ముక్కలు చేసి ఆయన చేసినటువంటి 3 ముక్కలాట ఇది అందరూ వింటున్నదే పాత మాటే. అలాంటి దాన్ని మళ్ళీ 2024లో రాగానే ప్రధానమంత్రి గారి సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతిని తిరిగి మొదలుపెట్టి దిగ్విజయంగా నడుపుతూ మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే మళ్ళీ ఈ జగన్ లాంటి అవివేకులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ జరిగే పరిపాలనని రాజధానిని మళ్ళీ కొనసాగించరేమో అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కూటమి నాయకులు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలందరూ ఆలోచించి దీనికి ఒక చట్టబద్ధత చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆంధ్రాకి అమరావతి ఏకైక రాజధాని, ఈవేళ కాదు రేపు కాదు, ఈ భూమి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అమరావతికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి, సింగపూర్ లాంటి నగరాల స్థాయిలో అమరావతిని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేయించి పార్లమెంట్లో 2 సభల్లో కూడా తీర్మానం చేయించి అది తీసుకొచ్చినటువంటి శుభ సందర్భంలో మేము విశేషమైనటువంటి ఈరోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి అనుగుణంగా ఆనందంతో అంగళ గ్రామంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆనందాన్ని వ్యక్తం చేసాం. అయితే అమరావతి అనేది ఈరోజు మనం అందరూ అనుకుంటున్నట్టుగా చిన్న విషయం కాదు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితమే అమరావతి అనే నగరం ఉండేది. అప్పుడు దాని పేరు ధరణికోటగా ఉండేది. తర్వాత ఉండగా ధాన్యకటకంగా మారింది. తర్వాత 1788లో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు అమరావతి అనే గ్రామాన్ని అక్కడ నిర్మించడం, తర్వాత దాన్ని కొద్దిగా డెవలప్ చేయడం, అదే అమరావతికి ఉండిపోయింది. తర్వాత అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి గ్రామాన్ని గుర్తించి చుట్టుపక్కల ప్రాంతాలను సుమారు 33,000 ఎకరాల గ్రామాలను కలుపుతూ మహానగరంగా రాజధానిగా మనకి ప్రకటించడం జరిగింది. దీనిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదురై రైతులు చాలా ఇబ్బందులు పడి చాలా విప్లవాలు ఉద్యమాలు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని సుమారు 5 సంవత్సరాల పాటు అక్కడ ఎదుర్కొని అమరావతి ఏరియాలో ఈరోజు దాన్ని అమరావతిగా నిలబెట్టడం జరిగింది. తర్వాత అజ్ఞానంతో పరిపాలించినటువంటి పాత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిని 3 ముక్కలాట మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మావిగన్గా మారుస్తున్నానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు. మావిగన్ అంటే ఏంటి అసలు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తున్నాడు ఆయన.
అంతకంటే మహా అద్భుతమైన నగరాన్ని మా విజన్ కాదు మా విజన్ పేరుతో చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిని నెలకొల్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రాబోయే 10 ఏళ్ల కాలంలో అమరావతి భారతదేశం మొత్తం గర్వించే నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇదంతా కూడా వాస్తవం. ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి కార్యక్రమాలు గట్రా జరగకుండా ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అమరావతిని సుసంపన్నంగా తీర్చిదిద్ది యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు ముఖ్యంగా అమరావతి వైపు కన్నెత్తి చూసేలాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే అమరావతి ఒక్కచోట అభివృద్ధి కేంద్రీకరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో 3 ప్రాంతాలని కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, కోస్తా ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని కూడా 3 ఎకనామిక్ రీజియన్లుగా డెవలప్ చేసే కార్యక్రమానికి కూడా ప్రణాళికలు రూపొందించారు ముఖ్యమంత్రి గారు. ఇదంతా కూడా రాబోయే కాలంలో 10 ఏళ్లలో పూర్తిగా ప్రణాళికలన్నీ అమల్లోకి వచ్చి చక్కటి ఆంధ్రప్రదేశ్ మనం 10 ఏళ్లలో చూడబోతున్నాం. అలాగే ఎవరు ఊహించేటువంటి అమరావతి నగరాన్ని కూడా మనం రాజధానిగా చూడబోతున్నాం. ఈ అమరావతి నగరంలో చాలా విధమైనటువంటి నగరాలు, ఒక నగరం కాదు అది 9 నగరాలుగా, అంటే స్పోర్ట్స్ సిటీ, పరిపాలనా నగరం, అలాగే ఇంకా రకరకాలుగా మొత్తం దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే చాలా వరకు ట్విన్ టవర్స్ కానీ చాలా నిర్మాణాలు పూర్తయిపోయినాయి. ఎక్కడైతే దాన్ని అడవి కింద, శ్మశానం కింద దాన్ని ముద్ర వేసి దానిని మొత్తం నిర్వీర్యం చేశారు ఆ ప్రాంతాన్ని ఈరోజు మొత్తం ప్రపంచం అంతా గర్వించే విధంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందుకున్నాయి. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమానికి, అంటే ఈ చట్టబద్ధత కల్పించే కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా